హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అది 2014 ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కింగ్స్ 11 పంజాబ్ తలపడుతున్నాయి. ఆ మ్యాచ్లో ఎవరు విన్ అయితే వాళ్ళు ఫైనల్స్కి క్వాలిఫై అవుతారు. ఇక ఆ మ్యాచ్లో ఇండియన్ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తన విశ్వరూపం చూపించిండు. 58 బాల్స్లోనే 122 కొట్టి తన టీంకి మంచి స్కోర్ చేసిండు. మొత్తం 20 ఓవర్స్కి పంజాబ్ 226 రన్స్ కొట్టింది. పంజాబే ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఫేవరెట్స్గా ఉన్నారు. ఇక ఎలాగైనా సిఎస్కే టార్గెట్ని చేస్ చేయాలంటే చాలా అగ్రెసివ్గా ఆడాలి. అలా ఆడదామనుకున్న టైంలో పంజాబ్ వాళ్ళు సిఎస్కే ఓపెనర్స్ వికెట్స్ తీసుకున్నారు. జాన్సన్ తన పేస్తో నిప్పులు కక్కుతున్నాడు. అలా నిప్పులు కక్కుతున్న జాన్సన్ బౌలింగ్ని ఆచితూచాడిన రైనా పంజాబ్ కింగ్స్లో అప్పటి స్వింగ్ వీరుడు సందీప్ శర్మకు చుక్కలు చూపెట్టిండు. తన ఫస్ట్ ఓవర్లో బౌండరీల వర్షం కురిపించిండు. ఆ ఓవర్లో సురేష్ రైనా 4-4-6-4తో ఏకంగా 18 రన్స్ కొట్టిండు. థర్డ్ ఓవర్లో 2 4s కొట్టిండు. ఫోర్త్ ఓవర్ నిప్పులు కక్కుతున్న మిచెల్ జాన్సన్కి రైనా పవర్ ఏంటో చూపించిండు. 4 బాల్స్లో 2 6s అండ్ 1 4 కొట్టిండు. ఫోర్త్ ఓవర్లో సిఎస్కే స్కోర్ని కళ్ళు మూసి తెరిచేలోపే 50కి చేర్చిండు. ఇంకోవైపు బ్రెండన్ మెకల్లమ్ రైనా ఆడే షాట్స్ని చూస్తూ ఉన్నాడు. ఫిఫ్త్ ఓవర్లో రైనా 6 కొట్టి 16 బాల్స్లోని 50 పూర్తి చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన ప్రతి సిఎస్కే ఫ్యాన్కి మంచి అనుభూతిని అందించిండు. ఆ ఇన్నింగ్స్లో ఆడిన షాట్స్కి అందరూ ఆశ్చర్యపోయారు. పుల్, ఫ్లిక్, కట్, లాఫ్టెడ్ షాట్స్కి ఆ అరుపులు, కేకలైతే మామూలుగా లేవు. ఇక 16 బాల్స్లో కొట్టిన 50 అయితే అప్పట్లో ఫాస్టెస్ట్ 50స్లో టాప్. కానీ అప్పటిదాకా రైనా ఆడిన ఇన్నింగ్స్ ఒక సినిమా ట్రైలర్ అనుకోవచ్చు. అసలైన సినిమా పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో పర్విందర్కి చూపించిండు. పర్విందర్ వేసిన బాల్స్ని బౌండరీస్కి పంపిండు. ఆ ఓవర్లో 6-6-4-4, నో బాల్ 4, తర్వాత 2 బాల్స్కి కూడా 4-4 కొట్టిండు. మొత్తం ఆ ఓవర్లో 33 రన్స్ కొట్టిండు. దాంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఓవర్లో ఎక్కువ రన్స్ కొట్టిన సెకండ్ ప్లేయర్గా రైనా రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ మొత్తం స్కోర్లో రైనా పర్విందర్ని లాంగ్ ఆన్ మీది నుండి ఒక లాఫ్టెడ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడతాడు. ఆ షాట్ని నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఇక 6 ఓవర్స్కి సిఎస్కే స్కోర్ వచ్చేసి 100 రన్స్ ఉంది. 2 వికెట్స్ కూడా లాస్ అయ్యారు. దీంట్లో రైనా ఒక్కడే 25 బాల్స్లో 87 కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. రైనా ఇన్నింగ్స్లో 12 4s అండ్ 6 6s ఉన్నాయి. కానీ 7th ఓవర్ ఫస్ట్ బాల్కే బ్రెండన్ మెకల్లమ్ రాంగ్గా కాల్ ఇవ్వడంతో జార్జ్ బెయిలీ గ్రేట్ స్కిల్స్తో సింగిల్ స్టంప్ వ్యూని కొట్టిండు. ఇక అద్భుతమైన రన్అట్ వల్ల రైనా అవుట్ అయ్యిండు. ఆ తర్వాత వచ్చిన సిఎస్కే బ్యాటర్స్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయారు. సిఎస్కే మ్యాచ్ 24 రన్స్తో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్లో రైనా ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్యాటర్ పవర్ ప్లే అయిపోయేసరికి 25 బాల్స్లో 348 స్ట్రైక్ రేట్తో 87 రన్స్ కొట్టడం క్రికెట్ హిస్టరీలోనే లేదు. కానీ రైనా మాత్రం సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ని తన స్కిల్స్తో ఆడిండు. ఇక రైనా 2014లో 523 రన్స్ కొట్టిండు. దాంతో ఐపీఎల్లో 400 రన్స్ కన్నా ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్గా ఉన్నాడు. ఒకవేళ రైనా అవుట్ అవ్వకపోతే క్రిస్ గేల్ కొట్టిన 30 బాల్స్లో 100 రికార్డ్ని కూడా బ్రేక్ చేసేవాడేమో. 87 రైనా రికార్డ్ ఇప్పటికి కూడా అలాగే ఉంది. దాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. ఆ మ్యాచ్ తర్వాత 2020లో రవి అశ్విన్తో ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ రైనా ఇలా అన్నాడు: సెహ్వాగ్ బై 6s కొట్టడం చూశాను. వికెట్ చాలా బాగుంది. నేను పంజాబ్ వాళ్ళు 180 or 190 కొడతారనుకున్నా, కానీ 226 కొట్టిండ్రు. సెహ్వాగ్ స్ట్రేట్గా ఆడిన షాట్స్ చూసి నేను కూడా అలానే ఆడినా. అక్రాస్ ఆడకుండా నీట్గా స్ట్రేట్ ఆడినా. నేను కామ్గా ఉన్నా, బిలీవ్ చేసిన నేను చేయగలనని. కానీ రన్అట్ అయిపోయా. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్నాడు. ఇక ఆ మ్యాచ్లో సెహ్వాగ్ అండ్ రైనా ఇన్నింగ్స్ చూసినందుకు నాకైతే మస్తు హ్యాపీ అయింది. మీలో ఎంతమంది రైనా రికార్డ్ బ్రేక్ చేస్తారనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వేరే ప్లేయర్ ఎవరైనా రైనా రికార్డ్ బ్రేక్ చేయగలరా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.